జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగన కౌముదీధారే వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మూలాధారం నుంచి సహస్రారం వరకు కుండలిని ఒక శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. అదే మనలో ఉన్నటువంటి చిచ్చక్తి. చిచ్చక్తి చిత్ అనగా చైతన్యము. సత్ చిత్ అని రెండున్నాయి. సత్ అనేది శివుడు, చిత్ అనేది శక్తి. ఇదే తెలుసు సత్తు చిత్తు. సత్తు అంటే కేవలం ఉనికి, చిత్తు అంటే దాని యొక్క చైతన్యము. అంటే జ్యోతి సత్ అయితే కాంతి చిత్ అండి. జ్యోతిని కాంతిని వేరు చేసి చూపించండి, ఎవరైనా చేయలేరు. అదే సత్తు చిత్తుని ఎవరు వేరు చేయలేరు. సత్తు చిత్తు అంటే ఎలాంటిదంటే సత్తా స్ఫురత్త అని ఒక మాట చెప్పారు. సత్ అంటే ఉనికి, అంటే ఉన్నాను. ఉన్నాను అని నువ్వు అంటున్నావు దేనివల్ల? ఉన్నానండి, ఉన్నాను అని నీకు అనిపించిందా? అనిపించడం అంటే చైతన్యం అనమాట. చైతన్యం అంటే ఇదే అర్థం. ఉన్నాను అని అనిపించడం చైతన్యం, ఉండడం సత్. ఈ రెండు కలిసే ఉన్నాయి కదా. నేను ఉన్నానండి అనక్కర్లేదు, ఉన్నానండి అనడంలో నేనుంది కనుక అహం అనే భావంలోనే సత్తు చిత్తు రెండూ కలిసి ఉన్నాయి. కనుక నీ లోపల ఈ సత్ చిత్ అని చెప్పబడుతున్న చిత్ వ్యాపించి శరీరం అంతా ఉండడానికి ఏ పరమేశ్వరుని యొక్క సంకల్పం కారణమో అని విష్ణువు. ఇప్పుడు చెప్పండి ఇక్కడ. కనుక విష్ణువు ద్వారా సత్తు అయిన శివుని యందు ఉన్నటువంటి చిత్ అయిన శక్తి శరీరం అనేటువంటి భూమి అంతా వ్యాపించింది. ఇదే విష్ణుమూర్తి చక్రం వేస్తే శివుడిపై ఉన్నటువంటి సతీదేవి శరీరము మొత్తం భూమి అంతా వ్యాపించిందని చెప్పడంలో ఆంతర్యము. కనుక ఏ భూమి యందు బయట దాని యందో ఇక్కడ, కనుక ఇదంతా ఇక్కడిదే. కనుక శక్తిపీఠ రహస్యాల్లో బయట ముందు చెప్పుకున్నాం, ఇప్పుడు లోపల చూడండి. నీ లోపల ఉన్న శక్తిపీఠాలని ఆవిష్కరించుకోవాలి అంటే నీ ప్రాణశక్తిని క్రమబద్ధీకరించుకో. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. ఆ పరమేశ్వరుడు ఉనికి నిలపాలి అనేటటువంటి వ్యాపక సంకల్పంతో చిచ్చక్తిని శరీరమునందు పెట్టాడు. ఒక్కొక్క కేంద్రము ఒక్కొక్క శక్తిపీఠము. ఇది మన శరీరాలనే శక్తిపీఠ క్షేత్రములుగా చూడటం. ఎన్ని శక్తిపీఠాలు బయట చెప్పారో అన్నీ ఇక్కడ ఉన్నాయండి. 64 శక్తిపీఠాలు ఇక్కడే ఉన్నాయి, 18 ఇక్కడే ఉన్నాయి, ఆఖరికి ఆ 3 శక్తిపీఠములు ఇక్కడే ఉన్నాయి. చిట్ట చివరికి 108 శక్తిపీఠాలు అవి ఇక్కడ ఉన్నాయట. 108 శక్తిపీఠాలని చెప్పడంలో ఒక అద్భుతమైన ఆంతర్యం చూపిస్తాడు. ఇది యోగశిఖోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఆధారంగా గమనించుకోవాలి. యోగశిఖోపనిషత్తులో ఒక మంత్రాన్ని చెప్తాడు. ఎందుకంటే షణ్ణవత్యంగుళీమాన యుద్ధేహుడే. షణ్ణవత్యంగుళి అంటే 96 అంగుళాలు అని చెప్పాడు ఇక్కడ. ఈ 96 అంగుళాలు దేహం ఉంటుంది ప్రతి మానవుడికి. అంత ఉందా లేదా అని అంటే సాధారణంగా మానవుడి ప్రమాణము అంతకు మించి పెరగడానికి అవకాశం లేదు. 96 అంగుళములు అని చూపించాడు. అయితే 96 అంగుళాలు నేను లేనండి అని కొలుచుకొచ్చి చెప్పడం కాదు ఇక్కడ అర్థం. ఎవడి అంగుళం అంటే ఈ 2 వేళ్ళు కలిపితే ఉన్నటువంటి స్థానం, దానితో జాగ్రత్తగా కలుపుకుంటూ వెళితే రావాలి. దానికి కొన్ని లెక్కలున్న అంగుళికి. ఈ అంగుళి ప్రకారంగా లెక్క వేసుకుంటూ వెళితే మన శరీరంలో పాదం మొదలుకొని మన ప్రాణశక్తి ఎలా ప్రసరిస్తుందో చెప్తున్నాడు. ఈ శరీరం యొక్క మెజర్మెంట్ కాదు అక్కడ చెప్తున్నది, ప్రాణశక్తి ప్రసరణ. దీనికి ఉపనిషత్తుల్లో కూడా అద్భుతమైన అన్వయం చూపిస్తాడు. అదిట మన శరీరం కంటే పై వరకు ఉంటుందిట ప్రాణశక్తి. అలాగా ఆ ప్రాణశక్తి ఒక ఆవరణలాగా, ఎలాగైతే దీపం వెలిగిస్తే చుట్టూ కాంతి ఆవరణ ఉంటుందో మన శరీరం చుట్టూ ఆ ప్రాణశక్తి ఆవరణ ఉంటుంది. దాన్నేనేమో ఇప్పుడు ఆరా ఇలాంటి భాషల్లో చెప్తూ ఉంటారు. ఇది ప్రాణశక్తి ప్రసారం. కనుక మన శరీరంలో ప్రధానంగా చిచ్చక్తి ప్రాణశక్తి ద్వారా ప్రసరింపబడుతుంది. లేకపోతే ఎలా వస్తుందండి? ఆత్మ యొక్క శక్తి చిచ్చక్తి అయితే అది నాడీమండలము ద్వారా ప్రాణశక్తిగా శరీరం అంతా ప్రసరిస్తుంది. కనుక ప్రాణశక్తి చిచ్చక్తి. ఆ ప్రాణశక్తి ఏ ఏ నాడీ మండలాల్లో ఎక్కడెక్కడ ఎలా ఉండాలో చెప్పడమే శక్తిపీఠములు మరొకటి చెప్పుకుంటే. ఇలా మనకు లెక్క కడితే సరిగ్గా పాదము నుంచి పై వరకు ఈ 96 ప్లస్ మరో 12 కలపాలటండి. ఆ 108 అంగుళాల ప్రమాణంలో ఆ ప్రాణశక్తి వ్యాపించి ఉంటుంది ప్రతివాడిలో కూడా. అందుకే ఆ 108 అని చెప్పడంలో ఆ 108 అంగుళ ప్రమాణంలో ఒక్కొక్క అంగుళ స్థానానికి ఒక్కొక్క శక్తిపీఠం కింద లెక్క కట్టి మొత్తం 108 అంగుళాల ప్రమాణంలో మన చుట్టూ మన లోపల వ్యాపించి ఉన్న ప్రాణశక్తి మొత్తం అష్టోత్తర శక్తిపీఠములుగా చెప్పబడ్డాయి. ఇది తెలుసుకోవాల్సినది. జపం చేసేటప్పుడు కూడా మనకి 108 సంఖ్య ఎందుకు అంటే, జపం అంటే ఇక్కడ మాల తిప్పేమా సంఖ్య చెప్పేమా అని కాదు. మన శ్వాస అనే మాల తిరుగుతోంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మక మాల, ప్రాణశక్తి దాన్ని ఆధారం చేసుకుంటుంది.
కనుక 108 అనే సంఖ్య చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే మొత్తం 108 అంగుళాల ప్రమాణముగా వ్యాపించి ఉన్న ప్రాణదేహం, దీనికి ప్రాణదేహం అని పేరు పెట్టుకుందాం, అదంతా కూడా ఆ మంత్రశక్తితో నిండిపోతుంది. అందుకే 108 సంఖ్యకు అంత ప్రాధాన్యం ఉన్నదండి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. కనుక ప్రతి వాడి శరీరంలో వాడి శరీర ప్రమాణం అని కాదు, ప్రాణశక్తి యొక్క ప్రమాణం మొత్తంగా 108 అంగుళాలు. ఆ 108 అంగుళాల్లో ప్రతి అంగుళం ఒక శక్తిపీఠం కింద లెక్క వేస్తే 108 శక్తిపీఠాలు. అందులో మళ్ళీ ప్రధానంగా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు 50 శక్తిపీఠములు చెప్పబడుతున్నాయి. అలాగే శరీరంలో ఒక్కొక్క ఇంద్రియంలో మళ్ళీ 50 శక్తిపీఠములు. ఇలా విభజన చేసుకుంటూ వెళుతూ ఉంటే ఎన్నో అద్భుతాలు కనబడతాయో. అలాగా బయట ఎన్నో ఇక్కడన్నీ. అయితే బయట క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి? ఇది ఒక పెద్ద ప్రశ్న. నీ లోపలే అన్నీ ఉన్నప్పుడు బయటికి ఎందుకు వెళ్ళాలి అని. మన లోపలే శక్తి ఉంది అని తెలియదు కనుక బయటకు వెళ్ళాలట. అంతేకాదు అక్షరములు 50 కూడా 50 శక్తిపీఠములే. ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలు అనే దాన్ని ఒక్కసారి మనం వ్యవహారం చూస్తే దీనికి సంబంధించి కాళికా పురాణంలో 18వ అధ్యాయంలో మనకి ప్రసిద్ధి చెందిన శ్లోకం కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? లంకాయాం శంకరీదేవి, కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండా క్రౌంచపట్టణే, అలంపురే జౌగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మాహూర్యే ఏకవీరిక లేదా మయూరే ఏకవీర్యక, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠాయాం పురుహూతిక, ఓఢ్యాణే గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్యగౌరిక, వారాణస్యాం విశాలాక్షి, కశ్మీరేతు లేదా కాశ్మీరేతు సరస్వతి. అష్టాదశ సుపీఠేషు యోగవిత్ ధ్యాన నిర్మితం. మాటలు ఎలా వాడాడో చూడండి. యోగవిత్ ధ్యాన నిర్మితం. యోగవేత్త అయినటువంటి వాడు ధ్యానము ద్వారా వీటిని తెలుసుకుని తాసాం స్మరణ మాత్రేణ అలా స్మరించినట్లయితే మృత్యుదారిద్ర్య నాశనం. అలా స్మరించితే, అంతకని చదివితే మృత్యుదారిద్ర్య నాశనం అంటే ఎలా చదివితే అదొకటి ఉంది కదా. మందు వేసుకుంటే అంటే నీళ్లతోనో అనుపానం ఏదో ఉంటుంది, దానితో నోట్లో వేసుకోవాలి. మందు వేసుకుంటే అంటే మీద విసిరేస్తే అవుతుందా? పద్ధతి ఒకటి ఉంటుంది కదా. అదేవిధంగా ఇక్కడ కూడా పద్ధతి చెప్తున్నాడు. సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రు వినాశనం, సర్వవ్యాధిహం అంటే సర్వవ్యాధుల్ని పోగొడుతుంది, ఆరోగ్యం సర్వసంపత్కరం శుభం. ఇక్కడ క్రమం చూస్తే లంకాయాం మొదలు పెడదాం. అంటే లంక మనకు తెలిసి లంక అంటే భారతదేశానికి క్రింద ఉంది అంతే కదా. చిట్ట చివరికి ఏం చెప్పాడు? కాశ్మీరేతు సరస్వతి. చూడండి ఇక్కడ ఆ చెప్పే క్రమాన్ని మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఇంకా తర్వాత ఇందులో చెప్పిన డైరెక్షన్స్ బట్టి గీతలు రాసుకు వెళ్ళండి. సరిగ్గా ఎక్కడా కూడా మళ్ళీ కిందకి రావడం ఉండదు, అలాగే పైకి అలా వెళుతూ ఉంటుంది. ఇలా మనం మొత్తం లంక కూడా భరతవర్షంలో భాగంగానే తీసుకోవాలి మనం. అలా తీసుకున్నట్లయితే సరిగ్గా క్రింది భాగం నుంచి పై వరకు చూసినట్లయితే ఎలా కనబడుతుందంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు. మూలాధారం లంకాస్థానం అనుకుందాం, సహస్రారం కాశ్మీర్ అనుకుందాం. భారతదేశం తలకై కాశ్మీరేగా. ఈ శక్తిపీఠాలు కేవలం భారతదేశంలోనే ఉన్నాయా, ఇతరత్రా లేవా అంటే అదృష్టవశాత్తు భారతదేశంలోనే ఉన్నాయి. మరి ప్రపంచమంతా అమ్మవారిదైనప్పుడు భారతదేశంలోనే ఎందుకున్నాయండి? ఇది ఒకటి తెలుసుకోవాలి. మనకి ఊరంతా కరెంట్ ఉండొచ్చు, కానీ కరెంటు సప్లై చేసేటువంటి ప్రధానమైన గ్రిడ్ అది ఒక చోట ఉంటుంది, ప్రతి చోట ఉండదు కదండి ఇక్కడ. అలాగే ప్రపంచానికి అంతటికి కూడా దివ్యశక్తిని సంపాదించి అందించగలిగేటువంటి శక్తి అదృష్టవశాత్తు భారతదేశానికి ఉంది. దాని డిపార్ట్మెంట్ ఇది. దివ్యత్వానికి కేంద్రస్థానం భారతదేశం. ఎందుకంటే ఏది యజ్ఞభూమో, ఏది తపోభూమో, ఏది వేదములు పుట్టిన భూమో అది. అందుకే చెప్తాడు, ఎక్కడ దర్భలు పుడతాయో, ఎక్కడ నల్లజింక తిరుగుతుందో, ఎక్కడ కొన్ని యజ్ఞవృక్షములు ఉంటాయో ఆ దేశము దేవతలకు ఆవాసము అని చెప్పారు. అదృష్టవశాత్తు ప్రపంచం మొత్తం మీద ఆ దేశం భారతదేశం మాత్రమే. అందుకు భారతదేశమే శక్తిపీఠము. అందుకు ప్రపంచానికి నిజమైన దివ్యశక్తి కావాలంటే ఇక్కడికి రావాల్సిందే. అందుకే భారతదేశంలో ఒక్కసారి మనం ఆలోచిస్తే క్రింది నుంచి పై వరకు శక్తిపీఠాలు. శక్తిని మనం ఏమంటాం? జగన్మాత అంటాం అంతే కదా. శక్తే కదా సృష్టిని తల్లి ఎలాగైతే పిల్లాన్ని కని పెంచి పోషిస్తోందో అలాగే మనల్ని అందరినీ కని పెంచి మన ఉనికికి ఆధారమైనటువంటిది ఆ శక్తియే గనక శక్తిని తల్లి అని పిలవడం గొప్ప విషయం అండి. అందుకే ప్రపంచాన్ని నడిపే పరమేశ్వర శక్తిని తల్లి అని పిలిచిన భారతీయ ఋషి యొక్క సంస్కారానికి, విజ్ఞానానికి, భక్తికి మనం నమస్కారం చేసుకుందాం. లంక మొదలుకొని కాశ్మీరం వరకు అన్ని అమ్మపీఠాలే అయినప్పుడు భారతదేశంలో ఈ కొస నుండి ఆ కొస వరకు అంతా అమ్మ వ్యాపించినప్పుడు భారతదేశం మొత్తాన్ని అమ్మ అని పిలవాలి. అందుకేనేమో వందే మాతరం అని పిలుస్తున్నాం. ఇక్కడ బంకించంద్ర చటర్జీ అన్నవాడు
సామాన్యమైన దేశభక్తి గీతం రచించిన వాడు కాడండి. అతడు రచించినటువంటి రచనను ఒక్కసారి తెచ్చి చూసుకోండి. త్వం దుర్గా దశ ప్రహరణ ధారిణి ఇలాంటివి రచించినప్పుడు ఈ భారతదేశాన్ని ఎలా దర్శించాడు ఆయన? దుర్గా ఆవిడే, లక్ష్మీ ఈవిడే, సరస్వతి ఈవిడే. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ప్రపంచానికి జ్ఞానం ప్రదానం చేసేటప్పుడు నా దేశం సరస్వతి అవుతుంది, అన్నం పెట్టేటప్పుడు నా దేశం లక్ష్మి అవుతుంది, శక్తిమంతంగా ఉన్నప్పుడు నా దేశమే దుర్గ అయి ధర్మాన్ని కాపాడుతుంది అని భరతమాతని త్రిమూర్త్యాత్మకంగా దర్శించాడు. ఇలా దర్శించిన వాళ్ళలో మరొక ఆయన అరవింద మహర్షి. ఈ చరిత్ర మనం తెలుసుకుని నేటి భారతీయులకు చూపించండి. అసలు భారతదేశ స్వరూపం ఏమిటో అందించాలి. నీకు భారతదేశం అర్థం కావాలంటే స్వామి వివేకానందం చూడండి. అణువణువున ప్రాణశక్తి నింపుకున్న జగన్మాత నా దేశము అన్నాడు మహానుభావుడు. మహాత్ములు ఈ దేశాన్ని ఎలా చూశారు? ఒక మాతగా చూశారు. అందుకే భారత్ మాతాకి జై అని ఇప్పుడు మనం అనగలుగుతున్నాం. ఆనాడు వందే మాతరం అని నినాదం మ్రోగింది. ఏముంది అందులో? వందే మాతరం, తల్లికి నమస్కారం. ఆ మాట ఎంత మోగిందో కొంతమందికైనా తెలుసు కదా. ఎందుకంటే అంత మోగింది అంటే ఆ చరణాల్లో విస్తరించినటువంటి జగన్మాతృ చైతన్యానికి, దేశానికి అభేదంగా దర్శించినటువంటి ఆ బంకించంద్ర చటర్జీ అనబడే మహర్షి యొక్క దర్శనం. అందుకు వందే మాతరం అని ఎందుకు అంటున్నామంటే లంకాయాం శాంకరీదేవి నుంచి కాశ్మీరేతు సరస్వతి వరకు అంతా ఒకే మాతృపీఠముగా ఉంది కనుక భారతదేశంలో శక్తిపీఠాల, భారతదేశమే మహాశక్తిపీఠమా అని ఇప్పుడు మనం భావించుకోవాలి. అయితే ఈ శక్తిపీఠాల ఆలయాలు తర్వాత ఏర్పడ్డాయి. పీఠము ఆలయము రెండిటికి ఉన్నటువంటి భేదాన్ని ఇప్పుడు పరిశీలించాలి. కొన్ని పీఠక్షేత్రాల దగ్గరికి వెళ్తే మనం వెళ్ళేటప్పుడు ఏదో పెద్ద ఆలయం ఉంటుంది అనుకుంటాం. తీరా చూస్తే అక్కడ ఏ ఆలయం ఉండదు. పైగా ఇన్నాళ్ళు పారాయణ చేసామండి, ఇక్కడ చూస్తే ఏమీ లేదే, మనకు ఆశాభంగం. అవునా లేదా?